మొబైల్ ఎడిక్షన్ ఈరోజు రేపు ప్రతి ఒక్కరిలో ఉన్నదనుకోండి. చిన్న పిల్లల నుంచి పెద్ద పెద్ద వాళ్ళ వరకు మొబైల్ ఎడిక్షన్ అనేది కామన్. సో ఇప్పుడు కిడ్స్ కోసం మాట్లాడుతూ ఉంటే వాళ్ళ ఫుల్ ఫ్యూచర్ అంతా ఉంది. ఈ ఏజ్లోనే అసలు గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ ఆడటం మానేశారు. ఆ అవుట్డోర్ గేమ్స్ కూడా ఇండోర్లోనే మొబైల్స్లో ఆడుతున్నారు. అసలు అంత ఎడిక్ట్ అయిపోతున్నారు. పిల్లల నుంచి భోజనం తినాలన్నా కూడా ఫుడ్ వాళ్ళు తీసుకోవాలన్నా ఒక స్క్రీన్ వాళ్ళ ముందు ఉంటుంది, అప్పుడే తింటామంట. సో అంత ఎడిక్ట్ అయిపోతున్నారు పిల్లలు. అది అసలు మంచిదేనా? ఆ ఎడిక్షన్ అసలు ఉండకూడదు అసలు బేసిక్గా చెప్పాలని. కానీ అంత ఎడిక్షన్ అది అసలు మంచిదేనా? మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు పిల్లలకి, పేరెంట్స్కి అందరికీ అవసరమైన క్వశ్చన్ మీరు అడిగారు. ఓకే, ప్రజెంట్ చాలామంది పిల్లల్ని తీసుకొని వస్తున్నారు పేరెంట్స్ ఈ మొబైల్ అడిక్షన్ కోసం అని. అంటే మనకి పాండమిక్లో మనకి మామూలుగా ఆల్కహాలిక్ అడిక్షన్, డ్రగ్ అడిక్షన్ ఇలా అంటారు. కానీ మొబైల్ అడిక్షన్లోకి వచ్చేసింది. స్క్రీన్ చూడడం కదా అడిక్షన్ అంటే ఇంకా దాని నుంచి బయటికి రాలేరు వాళ్ళు. సో అడిక్షన్ ఎప్పుడైతే అయ్యిందో ఆటోమేటిక్గా సైకలాజికల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి అది అస్సలు మంచిది కాదు. లిటరల్ ఒక పెద్ద సమస్య అయిపోయింది ప్రతి ఇంట్లోని. సో ఏంటంటే ఈ మొబైల్ అడిక్షన్ ఏంటంటే బేసికల్గా పిల్లల విషయంలో, ఫస్ట్ పిల్లల గురించి మాట్లాడదాం. సో పిల్లల విషయంలో ఏమవుతుందంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పుట్టిన 2 years 2.5 years నుంచి కూడా భోజనం తినిపించాలంటే మొబైల్ చూపించి తినిపిస్తున్నారు. దాంట్లో స్టోరీస్, రైమ్స్, సంథింగ్ ఏదైనా వస్తుంది. సో ఒకటే పిల్లలు భోజనం తినడం అనే ఒకటే ఇంపార్టెంట్ కాదు. భోజనం తినాలి, వాళ్ళ హెల్త్ కూడా ఉండాలి. మైండ్ఫుల్ ఈటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఏంటి, భోజనం చేసేది మన శరీరానికి శక్తిని ఇవ్వడానికి. సో మనం ఏం ఫుడ్ తింటున్నామని ఒక అవేర్నెస్ లేకుండా, వాళ్ళకి ఆ ఎడ్యుకేషన్ లేకుండానే స్క్రీన్ చూస్తూ తినేస్తున్నారు అనమాట. కాబట్టి పేరెంట్స్ ఏంటంటే ఫస్ట్ దీన్ని భోజనం చేయడానికి స్క్రీన్ని కాకుండా వేరే ఆల్టర్నేట్ ఆప్షన్స్ తీసుకోవాలి. వాళ్ళతో ఏదైనా యాక్టివిటీ చేపిస్తూ, ఇప్పుడు బోర్డ్స్ ఉంటాయి, రకరకాల బోర్డ్స్, ప్లే ఐటమ్స్ ఏదైనా చేస్తూ కూడా సంథింగ్ ఏదైనా టాస్క్ ఇచ్చి అలా కూడా భోజనం చేసేలాగా చేయొచ్చు. సో అది కాకుండా ఏంటంటే లీజర్ టైం. సో పేరెంట్స్ ఇద్దరు వర్కింగ్ ఉన్నారు, లేదంటే హోమ్ మేకర్స్ అయినా పర్లేదు. సో పిల్లలతో కంటిన్యూగా ఎలా ఎంగేజ్ చేయాలి, పిల్లల్ని ఎంగేజ్ చేయడం తెలియనప్పుడు ఏమవుతుంది, సంథింగ్ వాళ్ళు అల్లరి చేస్తారు, సంథింగ్ ఏదో ఎక్కుతారు, దూకుతారు, కింద పడతారు, లేదంటే వస్తువులని అటు ఇటు చేయడం లాంటివి చేస్తారు. సో వాళ్ళని ఒక దగ్గర కూర్చోబెట్టడానికి వాళ్ళకి మొబైల్ ఇవ్వడం, అడిగితే ఇస్తారు. పిల్లలు ఏడుస్తారు కాబట్టి ఇవ్వడం అలా ఇస్తున్నారు. కానీ దాని ఇంపాక్ట్ ఏమవుతుందంటే అమ్మా, పిల్లల్లో చిన్నప్పటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి పిల్లాడికి, అమ్మాయి లేదా అబ్బాయికి 7 years నుంచి బిలీఫ్ సిస్టమ్ ఫామ్ అవుతుంటుంది. అంటే ఏంటిది, నేను అన్న భావన, అంటే నాకేమి ఇష్టమో, నేను ఎలా ఉండాలన్నది థింకింగ్ ప్యాటర్న్స్ అనేది డెవలప్ అవుతుంటుంది. అంటే 7 years ముందు నుంచే మొబైల్ చూస్తున్న పిల్లల్లో ఏ థింకింగ్ ప్యాటర్న్ డెవలప్ అవుతుందంటే ఫైట్ ఆర్ ఫ్లైట్ థాట్స్ అంటారు. అంటే ఫైట్ ఆర్ ఫ్లైట్ థాట్స్ అంటే ఏంటిది, ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ప్రాబ్లం వస్తే దాని చాలా కోపం వచ్చి ఫైట్ చేయడం, లేదా ఆ ప్లేస్ని కానీ, థింగ్ని కానీ, పర్సన్ని కానీ అవాయిడ్ చేయడం. ఈ రెండే వస్తుంది. అంటే ఒక మనిషి ప్రతి జీవితంలో వాళ్ళకి కావాల్సిన ఏదైనా ప్రాబ్లం వస్తే సాల్వ్ చేసుకోకుండా దాన్ని అవాయిడ్ చేయడము, లేదంటే కోపం తెచ్చుకోవడం, ఈ రెండింటి వల్ల ఉపయోగం లేదు మనకి. సో ఈ థాట్ ప్యాటర్న్ డెవలప్ అవుతుందన్న విషయం పేరెంట్స్కి చాలామందికి తెలియదు. సో యాక్చువల్గా హ్యూమన్ బీయింగ్ ఎలా ఉండాలి, ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని ఫేస్ చేయాలి, దాన్ని ఎదుర్కోవాలి. ఫేస్ చేసి ఎదుర్కొని సక్సెస్ అవ్వడం అనేది హ్యూమన్ బీయింగ్ ప్యాటర్న్ బేసికల్గా. సో ఈ ప్యాటర్న్ కంప్లీట్గా అసలు పిల్లలకి ఈ ప్యాటర్న్ అందట్లేదు. అంటే ఈ ప్యాటర్న్లో ఆలోచించడానికి కావాల్సిన అవకాశం అనేది దొరకట్లేదు. సో మొబైల్ ఏం చేస్తుందంటే ఈ స్క్రీన్ అడిక్షన్ ఫైట్ ఆర్ ఫ్లైట్స్ థాట్స్ని డెవలప్ చేస్తుంది. అవి ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా పేరెంట్స్తో ఫైట్ చేస్తారు. పేరెంట్స్ బాగా కొడితే ఏం చేస్తారు, వాళ్ళతో మాట్లాడరు, లేదంటే ఇంటి నుంచి పారిపోవడము. స్కూల్లో అయితే స్కూల్లో టీచర్స్ తిట్టారు, ఆ టీచర్ని అబ్యూస్ చేయడము, అంటే ఆ టీచర్ నన్ను తిట్టారు కదా, హీఈస్ బ్యాడ్ గై సంథింగ్ అలా అబ్యూస్ చేయడము, లేదంటే పక్క పిల్లల్ని తిట్టడము, కొట్టడము, లేదంటే స్కూల్ గురించి కంప్లైంట్స్ చేయడము, స్కూల్కి వెళ్లకుండా ఉండడము. సో రకరకాల ఇష్యూస్ని మనం చూస్తూ ఉంటాము. సో ఈ మొబైల్ అడిక్షన్ ఇంకొకటి ఏం చేస్తుందంటే కాన్సన్ట్రేషన్ ఉండదు. ఇప్పుడు మనం చదివేటప్పుడు మనం కూర్చొని ఒక దగ్గర సిస్టమేటిక్గా కూర్చొని చదవాలి. ఓకే, ఆ చదివే ప్యాటర్న్ కూడా ఏమవుతుందంటే ఇది డీవియేషన్ వస్తూ ఉంటుంది. అంటే ఇది ఏమవుతుంది, బేసికల్గా ఈ స్క్రీన్ అడిక్షన్ ఎందుకు చూస్తున్నారు అసలు పిల్లలు అంటే, డోపమైన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. డోపమైన్ అనే హార్మోన్ ఏంటంటే హ్యాపీనెస్ని ఇస్తుంటుంది అనమాట, ఒక జాయ్ వస్తుంటుంది అనమాట. బేసికల్గా డోపమైన్ హార్మోన్ మనకి ఎలా రిలీజ్ అవ్వాలి, ఒక చిన్న గేమ్ ఆడి ఆ గేమ్లో విన్ అవుతే
మనకి ఫిజికల్గా అంటే సంథింగ్ ఇద్దరు పిల్లలతో కలిసి ఒక రన్నింగ్ రేస్ పెట్టాం, ముగ్గురు పిల్లలకి. రన్నింగ్లో ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకి ఒక ప్రైజ్ ఇచ్చాం, అది విన్నింగ్. దానివల్ల ఒక హ్యాపీనెస్ వస్తుంది, నేను సక్సెస్ అవ్వగలను, చేయగలనని. సో ఫిజికల్ యాక్టివిటీ ఉంది దాంట్లో, దాని ద్వారా మనకి డోపమైన్ రిలీజ్ అవ్వాలి. కానీ ఆ డోపమైన్ ఏంటంటే ఈ మన ఎలక్ట్రానిక్ డివైజెస్ వల్ల ఏంటంటే ఇలా చిటికేసినట్టుగా డోపమైన్ రిలీజ్ అవుతుంది. సో దానికి ఏమవుతుంది, ఆ డోపమైన్ రిలీజ్ అవ్వడానికి వాళ్ళు కంటిన్యూగా చూస్తుంటారు, లేదా ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటారనమాట. అంటే రీల్స్ వస్తుంటాయి కదా, రీల్స్ ఒకదాని తర్వాత ఒకదాని, అంటే ఆ హ్యాపీనెస్ కంటిన్యూగా కావాలి. సో అలా వచ్చిన తర్వాత ఏమవుతుంది, బ్రెయిన్ దానికి అడిక్ట్ అయిపోతుంది. అంటే ఇమ్మీడియట్గా కావాల్సిన, అంటే ఇర్రేషనల్ అనమాట, అది రేషనల్ కాదు, కరెక్ట్ కానిది నెగిటివ్ డోపమైన్ అని చెప్పచ్చు ఒక రకంగా చెప్పాలంటే. అంటే హ్యాపీనెస్ ఇస్తుందని మనం ఫీల్ అవుతాము, కానీ మన స్కిల్స్ అన్నిటిని కూడా తీసేసుకుంటున్నాం, మనం ఏ ప్యాటర్న్ కూడా నేర్చుకోవట్లేదు దాంట్లో. కానీ ఇట్స్ ఏమంటారు, ఒక రకంగా చెప్పాలంటే మనము ఒక ఇమాజినరీ వరల్డ్లో ఉన్నట్టు. అంటే నేను హ్యాపీగా ఉన్నాను, చాలా ఎంజాయ్ చేస్తున్నాను అనుకుంటాం, కానీ రియాలిటీ ఏంటంటే మన లైఫ్ని స్పాయిల్ చేసుకుంటూ ఉంటాం. సో ఇమీడియట్గా డోపమైన్ రిలీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళు స్క్రీన్ చూస్తూ ఉంటారనమాట. సో రియల్ డోపమైన్ అంటే పాజిటివ్ డోపమైన్ రిలీజ్ అవ్వాలంటే హార్డ్ వర్క్ చేయాలి, కష్టపడాలి. ఒక గేమ్ అయినా, చదువుకోవడమైనా, దేంట్లైనా కూడా హార్డ్ వర్క్ చేయాలి. సో స్లోగా ఏమవుతుందంటే ఆ హార్డ్ వర్క్ చేయకుండా, ఒక పని చేయకుండానే రిజల్ట్ కావాలన్నా ఒక మైండ్ సెట్ అనేది తయారవుతుంది. సో వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడ కూడా హార్డ్ వర్క్ చేయరు, అసలు ఫెయిల్యూర్స్ని తట్టుకోలేరు, ప్రతి దాంట్లో ఫైటింగ్ చేస్తారు, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండవు అనమాట. సో అందుకని ఏంటంటే మొబైల్ అడిక్షన్ అనేది డెఫినెట్గా ప్రతి ఫ్యామిలీలో, ప్రతి కుటుంబం కూడా దీని గురించి ఫోకస్ చేయాల్సిన చాలా ముఖ్యమైన అంశం. అందులో ఎస్పెషల్లీ మీడియా, దాత్రి టీవీ దీన్ని ఇనిషియేటివ్గా తీసుకోవడం అనేది నిజంగా నేను చాలా అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే ప్రతి కుటుంబంలో అవసరమైన విషయాలు ఇవన్నీ కూడా. అంటే సైకలాజికల్ హెల్త్ ఇంపాక్ట్ అవుతుంది. సో నా దగ్గరికి వచ్చే పిల్లల్లో అమ్మ ఎక్కువగా పారానాయిడ్ సిమ్టమ్స్ చూస్తున్నాం. చిన్న పిల్లలు, ఒకప్పుడు కొంచెం పెద్దగైన వాళ్ళలో పారానాయిడ్ సిమ్టమ్స్ ఉంటాయి. అంటే మెజారిటీ పిల్లలు ఏంటంటే కొరియన్ సిరీసెస్ చూస్తున్నారు ఇప్పుడు. ఆ కొరియన్ సిరీస్ చూసి, ఒక పాప వచ్చింది రీసెంట్గా, ఆ కొరియన్ సిరీస్ చూసి చూసి ఇంట్లో వాళ్ళతో అస్సలు ఎవరితో మాట్లాడదు, ఓన్లీ రూమ్లోనే కూర్చొనే ఉంటుంది. జస్ట్ 8th క్లాస్ గర్ల్, ఓన్లీ రూమ్లోనే కూర్చొని ఉంటుంది. ఫుడ్కు పిలిస్తే కూడా ఆ టైంకి రాదు, తను తినదు. ఓకే, ఎట్ ద సేమ్ టైం ఏంటంటే ఏది మాట్లాడినా కోపము, ఓన్లీ ఐ కాంటాక్ట్ కూడా మెయింటైన్ చేయకపోవడము, స్లోగా ఏంటి ఎడ్యుకేషన్ కూడా తనది చదవడం అవన్నీ కూడా తనకు బ్యారియర్స్ హిట్ చేయడం మొదలుపెట్టింది. సో స్లోగా పేరెంట్స్ ఎప్పుడైతే నువ్వు చదవట్లేదు, నీ బిహేవియర్ బాగాలేదు, నువ్వు ఇలా ఉన్నావు, అలా చేయని చెప్తుంటే ఇరిటేషన్లో ఆ అమ్మాయి ఎలా తిట్టాలో అర్థం కాక కొరియన్ వర్డ్స్ యూజ్ చేస్తుంది. సో ఆ కొరియన్ వర్డ్స్ యూజ్ చేస్తే పేరెంట్స్కి సంథింగ్ షీఈస్ టాకింగ్ ఇరేషనల్లీ అని మాట్లాడుతుంది, వాళ్ళు భయానికి గురైపోయి తీసుకొచ్చారు. సో నాట్ ఓన్లీ కొరియర్ సిరీస్, గేమ్స్ కూడా, గేమ్స్లో పబ్జీ ఇలాంటివన్నీ కూడా అవి ఏం చేస్తున్నాయంటే నెగిటివ్ థింకింగ్ని డెవలప్ చేస్తాయి పబ్జీ ఇవన్నీ కూడా. ఇప్పుడు చాలామంది పిల్లలు పబ్జీ ఆడి సూసైడ్ అటెంప్ట్స్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, ఒక రకంగా ఏంటంటే వేరే కంట్రీ మన కంట్రీ మీద చేసే సైకలాజికల్ గేమ్ కూడా అని చెప్పచ్చు. కానీ చాలామంది యూత్కి, అంటే కిడ్స్కి, పేరెంట్స్కి కూడా ఇవన్నీ తెలియదు. సో మొబైల్ అడిక్షన్ అనేది మన థింకింగ్ ప్యాటర్న్ని చేంజ్ చేస్తుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్ సైకలాజికల్ హెల్త్. సో పిల్లలు తొందరగా యాంగ్జైటీకి గురవుతున్నారు, పానిక్ అటాక్స్కి గురవుతున్నారు, డిప్రెషన్లోకి వెళ్తున్నారు. చిన్నపిల్లలే నేను చెప్పేది, పిల్లల్లో డిప్రెషన్ అసలు ఉండదు, కానీ ఈ హ్యాబిట్స్ వల్ల, ఇవన్నీ హ్యాబిట్స్ మనకి. సో ఈ హ్యాబిట్స్ వల్ల వాళ్ళు సైకలాజికల్ హెల్త్ ఇష్యూస్కి గురవుతున్నారు. కొంతమందిలో బైపోలార్ డిజార్డర్ కూడా చూస్తున్నాం. ఇవన్నీ యాంగర్, ఇవన్నీ కనపడడం, ఇవన్నీ కూడా ఉంటున్నాయి అనమాట. సో కాబట్టి ఏంటంటే మొబైల్ అడిక్షన్ నుంచి బయటికి రావాలంటే చాలా థెరపీస్ ఉన్నాయి. చక్కగా వాళ్ళు థెరపీస్ తీసుకోవచ్చు, లేదంటే కుటుంబ సభ్యుల సహకారంతో, పేరెంట్స్ యొక్క సహకారంతో చక్కగా మొబైల్ స్క్రీన్ టైమింగ్ పెట్టుకోవాలి. అంటే డైలీ నేను 2 అవర్స్కి మించి చూడొద్దు. ఆ 2 అవర్స్ చూసేది కూడా రైట్ కంటెంట్ అయి ఉండాలి. అంటే చూస్తే ఒక చిన్నపిల్లలైతే మంచి ఒక మోరల్ స్టోరీస్ చూడొచ్చు, మోరల్ స్టోరీస్ చూడొచ్చు, లేదంటే స్కూల్ ఇప్పుడు అసైన్మెంట్స్ ఇస్తున్నారు ఆన్లైన్లో, అలాంటి ఎడ్యుకేషన్ రిలేటెడ్ అసైన్మెంట్స్ చేయడం కానీ. సో ఏదైనా పాజిటివ్ కంటెంట్, మంచి కంటెంట్కి ఆ 2 అవర్స్ చూడాలి. సో నెగిటివ్ కంటెంట్ని చూడొద్దు. నెగిటివ్ కంటెంట్ చూస్తే ఏమవుతుంది, మన థాట్స్ మీద ఇంపాక్ట్ పడుతూ ఉంటాయి అన్నమాట. సో కాబట్టి ఏంటంటే మొబైల్ అడిక్షన్ నుంచి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు బయటికి రావాలి. సో ఇదేంటంటే సైలెంట్గా మనిషి జీవితాన్ని కిల్ చేస్తుంది. అంటే ఎక్కడ ఏ వస్తువులు, ఒక డ్రగ్స్ తీసుకున్నారా, ఆల్కహాల్ తీసుకున్నారా, అలా లేదు, జస్ట్ స్క్రీన్ కూడా ఇంత ఇంపాక్ట్ పడుతుంది అన్నది చాలామందికి అవగాహన లేదు. కానీ మీ ద్వారా అందరికీ ఈ అవగాహన తెచ్చుకొని ప్రతి ఒక్కరు వాళ్ళ జీవితం మీద, వాళ్ళ హెల్త్ మీద
ఇష్టాన్ని పెంచుకోవాలి. అప్పుడే మనం ఆ స్క్రీన్ అడిక్షన్ నుంచి బయటికి వస్తాము. సో థ్యాంక్ యూ సో మచ్ వనజ గారు. అసలు మొబైల్ ఎడిక్షన్ మీద దానికి ఉన్న ఇంపాక్ట్స్ ఏంటి, దాన్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలో కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఐ నో ఈ వీడియో చాలా మంది పేరెంట్స్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుందని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఐశ్వర్య.